సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. Swara
హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం ఆఖరి భాగం చదువుతున్నాను. దానిలో ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమై ఉండి ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు అనే విషయాన్ని నేను చాలాసార్లు మీతో మాట్లాడిన విషయాలు. నేను ఇంతవరకు రెండు భాగాలుగా మహిమ జ్ఞానం అనేది 2 విధాలుగా విభాగించబడి ఆ సత్యాలని రెండు భాగాలుగా మాట్లాడాను. అంతకుముందు మాట్లాడాను కాక ఇప్పుడు మహిమలో ప్రకాశించేటటువంటి ఆయన గుణగణాలు, మహిమలో ప్రకాశించే ఆ జ్ఞానం, మహిమాయుక్తమైన జ్ఞానం, ఎన్నో సత్యాలు ఈ మహిమైక తేజస్సులో దాచిపెట్టబడి ఉన్నాయి. మహిమైక తేజస్సు అనే ఒకే మాట రాయబడి ఉంది. దాంట్లో ఈ గ్రంథకర్త అపోస్తలుడైన పౌలు ఈ హెబ్రీ రాసిన పత్రికలో ఇది రాయటంలో ఏ గ్రంథకర్త కూడా ఈ సత్యం రాయలేదు. ఆయన ఈ రాయటంలో ఆయన బైబిల్ గ్రంథంలో కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మహిమాయుక్తమైన జ్ఞానం అన్న దానికి మహిమాయుక్తమైన తేజస్సు అనే దానికి ఎటువంటి దగ్గర సంబంధం కలిగి ఉందో ఒకసారి ఆలోచించాలి. మహిమాయుక్తమైన జ్ఞానం అనే పదాన్ని 2వ అధ్యాయంలో కొరింథీ రాసిన పత్రిక 2 కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 6వ వచనంలో రాయబడి ఉంది. మహిమను గురించిన జ్ఞానం, మహిమాయుక్తమైన జ్ఞానం ఏదైనా సరే ఆ పదం జాలం అక్కడ రాయబడి ఉంది. ఆ జ్ఞానం అనేది ఒక వ్యక్తికి ఆత్మలో మహిమలో నుంచి ప్రకాశించింది. ఆ జ్ఞానం, ఆ విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. ఆదికాండంలో ప్రకాశించిన వెలుగులో మహిమాయుక్తమైన జ్ఞానం ఎలా ప్రకాశించిందని అపోస్తలుడైన పౌలు చెప్పగలిగాడంటే దానికి సిలువ అనేది మధ్యవర్తిత్వాన్ని వహించింది. కల్వరి సిలువ అనేది మధ్యవర్తిత్వాన్ని వహించింది. మహిమాయుక్తమైన స్థానానికి, మానవ హృదయానికి మధ్యలో కల్వరి సిలువ మధ్యవర్తి మీడియేటర్గా పనిచేస్తుంది అనమాట. మీడియేటర్గా అంటే మధ్యవర్తిత్వాన్ని కలిగి ఉన్నటువంటిది. ఆ కల్వరి సిలువలో ప్రాణం పెట్టినటువంటి ప్రభు ఆయన మహిమా స్వరూపి. రెండవదిగా ఆయన దైవస్వరూపి, మహిమా స్వరూపి, మానవ రూపిగా తాను తగ్గించుకోవటంలో, మానవ రూపిగా ఆయనలో ఉన్న ప్రతి కణజాలం అంతా కూడా మానవత్వాన్ని వెల్లడిపరిచినా సరే ఆ కణజాలం అంతా కూడా మహిమను, దైవత్వాన్ని వెల్లడిపరిచింది అని సత్యం మీ మధ్యలో పెట్టాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా ఆయన మన ప్రభు మన కోసం ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన సిలువలో ప్రాణం పెట్టినటువంటి ప్రభు ఆ సిలువ అనేది అది ప్రవచనాలు కానివ్వండి, తండ్రి కుమారునికి మరణానికి అప్పగించడం కానివ్వండి, పరిశుద్ధ లేఖనాల సంపూర్ణత కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక ఉన్నతమైన స్థానాలు చూపించబడతా ఉన్నాయి. దాంట్లో పరిశుద్ధ లేఖనాలు పరిపూర్ణం చెందడం కానీ, తండ్రి కుమారుని సిలువకు అప్పగించడం కానీ, ఇలాగ చేయటం అనేది అనాదికాల సంకల్పంలో తండ్రి అయిన దేవుడు ఉద్దేశించిన ఉద్దేశం కానీ
ఇవన్నీ కూడా సిలువలో ప్రభు అవి నెరవేర్చవలసి వచ్చింది. అంతేకాక ధర్మశాస్త్రం యొక్క నెరవేర్పు కానీ, ధర్మశాస్త్రం యొక్క సంపూర్ణత కానీ, ధర్మశాస్త్రంలో ప్రకాశించినటువంటి అదేంటి సినాయి కొండ మీద ఉన్నటువంటి ఆ ప్రభువు మహిమాపూర్ణుడు, జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రం నూతన నిబంధనలో కృపా సత్య సంపూర్ణుడైన క్రీస్తు కలవరి శిలువలో ప్రాణం పెట్టడం అనేది సర్వసంపూర్ణమైన స్థానం ఆ రక్తం నందు చూపించబడుతుంది. రక్తం అనేది అంత సర్వసంపూర్ణత అందు నివసించవాలని శిలువ రక్తం చేత సంధి చేసి కొలస్సీ రాసిన పత్రిక 1:19-20 శిలువ రక్తం చేత సంధి చేసి అవి పరలోకముందైనవైనను భూలోకముందున్నవైనను అని రాయబడింది. దాంట్లో చేర్చుట తండ్రికి అభీష్టమాయను అని రాయబడింది. మధ్యలో ఒక మాట ఉంది, అంటే ఆయన కోరిక పట్టాడు. అది పరలోక లోకం ఏకమవటానికి తన కుమారుడిని క్రీస్తు వలన క్రీస్తు రక్తం ద్వారా ఏకం చేయబట్టడానికి ప్రభు ఈ యొక్క జ్ఞానాన్ని, తండ్రి దేవుడి యొక్క జ్ఞానం, కుమారుని యొక్క జ్ఞానం నేటి సంఘ వ్యవధిలో అది జ్ఞానం చేత కట్టబడాలని, జ్ఞానాత్మ చేత సంఘం కట్టబడాలని, పరిశుద్ధ జ్ఞానం మీదలో సంఘం నిలబడి ఉండాలని ప్రభు ఉద్దేశించిన ఉద్దేశం అది ఉద్దేశం. ఈ జ్ఞానం అతీతమైన జ్ఞానం, మానవుని ఊహలకు తలంపులకు అందినటువంటి జ్ఞానం. ఎవరు కూడా లెక్క చేయలేదు ఈ జ్ఞానాన్ని. ఎంత నొక్కి చెప్పినా సరే ఈ జ్ఞానం నందు ఎవరు కూడా లక్ష్య పెట్టలేదు. ఎందుకంటే ఈ యుగంలో ప్రకటించబడే వాక్యంలో ఎన్నో ఉన్నాయి. కానీ స్వచ్ఛమైన ఆ దేవుని వాక్యం ప్రకటించడం అనేది చాలా కొద్దిమందిలోనే ఉంది అది. ఎందుకంటే అటువంటి స్థానాలు బైబిల్ గ్రంథంలో దాచిపెట్టబడినప్పుడు రక్షణ యొక్క మార్గాన్ని ఎవరైతే నొక్కి చెప్తారో అందులో ఈ అద్భుతమైన స్థానాలు దాంట్లో చూపించబడ్డాయి అన్నమాట. చూపించబడ్డాయి. దేవుని వాక్య భాగాల్లో చూసినట్లయితే కనుక ఆ ప్రభు శిలువలో ప్రాణం పెట్టడం అనేది అంత ఉన్నతమైన స్థాయి. ప్రభు శిలువలో ప్రాణం పెట్టడం అనేది. తర్వాత మరి ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన ఎలా దాచిపెట్టబడ్డాడంటే పరలోకంలో మహిమాపూర్ణుడు లేదా మహిమాస్వరూపి అని చెప్పబడినటువంటి దేవుడు అసలు ఆ మార్గాలు ఆత్మకి ఎలాగా తెలియపరచబడతాయి అంటే దేవుని వాక్యాన్ని బట్టి ఆ విషయాలు ఆత్మ తెలియపరచబడుతున్నాయి తప్ప మరొక మార్గం లేదు. నీల ధూమ్ర రక్తవర్ణములు గల ఆ తెరల్లో అతి పరిశుద్ధ స్థానంలో మనసు ఉంచబడింది. అది మనకు నమూనా మాత్రమే చూపించబడింది. అంటే నీల ధూమ్ర రక్తవర్ణములు గల పరలోక మహిమ యొక్క తెరల్లో పరిశుద్ధుడు, దాచబడిన పరిశుద్ధుడు, ఆయన కీర్తించబడినటువంటి పరిశుద్ధుడు, దూతల మధ్య శిరూపుల మధ్య కీర్తించబడినటువంటి ఆ పరిశుద్ధుడు భూమి మీదకి నరరూపిగా రావటం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనదిగా ఎంచవలసి ఉంది. ఆయన ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధమైన స్థలం కట్టుకున్నప్పుడు కూడా నీలధూమ్ర రక్తవర్ణ వాళ్ళ తెరల మధ్యలో ఈ అతి పరిశుద్ధ స్థలంలో ఈ మనస్సాన్ని ఉంచారు, జ్ఞాపకం చేసుకోవాల్సింది. కానీ పరలోక మహిమలో దాచబడి ఉన్నటువంటి ఆ కణజాలాలు ఏ మానవుడు ఎవరికి కూడా వివరించలేని కణజాలాల మధ్య ఆ మహిమ నిత్యము నింపబడి ఉంటుండగా అది ఈ లోకంలో నామమాత్రంగానైనా చూపించబడలేదు. కేవలం 12 రాళ్ళని లేదా 12 తెరల ఆ తెరల మధ్య ప్రభు పెట్టారని, మందసం పెట్టారని, తర్వాత సొలొమోను మందిరం కట్టినప్పుడు బంగారంతో వెండితో రాగితో బంగారంతోనూ వెండితోనూ ఎక్కువ పొదగబడింది. రత్నాలతో 12 రకాల రత్నాలంటే అప్పుడు ఎర్ర రత్నాలు అనుకునేవాళ్ళం, కానీ రత్నాలంటే 12 రత్నాలతో పొదగబడినటువంటి ఆ మందసం ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలం ఎలా బంగారుతో రత్నాలతో పొదగబడినటువంటి అతి పరిశుద్ధమైన స్థలం అది చూచాయిగా మాత్రమే చూపించబడింది. కానీ ఒక మానవ హృదయంలో ప్రభు ఇచ్చినటువంటి జ్ఞానాత్మ అనేది అంత జ్ఞానాత్మని ప్రభు ఈ యొక్క పరిశుద్ధ స్థానాల్లో అంటే రక్షణ స్థానాల్లో ప్రకాశించినటువంటి ఆ మార్గాలు రక్తంలో ఉంచబడినటువంటి అంతర్య స్థానం అనేది ఒక హృదయంలో ఒకసారి జరిగేది కాదు. కానీ ఒక వ్యక్తి నీతిలో, పరిశుద్ధతలో, ప్రేమలో, ఐక్యతలో, క్రీస్తు యేసు రక్తంలో ఆ పునరుత్థాన మహిమను పొందుకున్నప్పుడు మాత్రమే ఇవి అర్థమవుతాయి, కానీ లేకపోతే అర్థం కావు. ఎందుకు ఆత్మఫలాన్ని ఫలించమన్నాడు, ఎందుకు ప్రేమను కలిగి ఉన్నాడు, నీతిలో విశ్వాసంలో సాగమన్నాడు. తర్వాత ఎన్నో విషయాలు సత్యాలు ముందు భాగాల్లో చూపబడినాయి. ఇవన్నీ ఒక వ్యక్తి క్రీస్తు రక్తం మీద విశ్వాసం ఉంచిన వ్యక్తి
ఈ విధంగా ఆయన పునరుత్థానమునందు క్రీస్తు మరణ పునరుత్థానాల్లో ఆత్మ అందులో నిలబడుతుందంటే అప్పుడు నీతిలో, పరిశుద్ధతలో, ప్రేమలో, విశ్వాసంలో ఎన్నో స్థానాలు ఆ మరణ పునరుత్థానాల్లో రెండింటి మధ్య క్రీస్తు మరణం నుంచి క్రీస్తు పునరుత్థానంలో మధ్యలో అంతరి ఆత్మ ఆ స్థానాలు సంక్రమించుకుంటుంది. అవి వారసత్వంగా ఆత్మకి ఇవ్వబడుతుంది. ఏ చిన్న తప్పిదమని చేసినా సరే, ఏ చిన్న తప్పిదానికి లోబడినా సరే అనేకమైనటువంటి ఆ మహిమ కలిగిన స్థానాలు, ఆత్మలో మహిమ ప్రకాశించే స్థానాలు ఆ వ్యక్తి తప్పకుండా పోగొట్టుకుంటారు. వారి అంతర్యం ప్రకాశించదనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. ఘనమైనటువంటి దేవుడు ఆయన పరలోక మహిమలో మహిమ యొక్క తేజస్సులో నింపడిన క్రీస్తు ఆ మహిమా స్వరూపి ఆయన మానవతారంగా మానవ స్థానంలో ఆయన నిలబడి ఉన్నాడనే సత్యం గ్రహించగలిగిన వారు చాలా ధన్యులైన విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. ఆ స్థానాలు అంత అత్యున్నతమైన స్థానాలని మీ మధ్యలో నేను చెప్తూ ఉంటున్నాను. తర్వాత వాక్య భాగాలు చూసినట్టయితే కనుక ఆయన నీల ధూముల రక్తవర్ణములు గల ఆ మందసం చుట్టూ ఆ తెరలు కప్పబడిన తెరల మధ్యలో ఆ యొక్క ధర్మశాస్త్రం యొక్క పలకలను దాచిపెట్టబడి ఉన్నాయి. అంటే సినాయి కొండ యొక్క మహిమలో అగ్ని ప్రకాశించింది. కలవరి శిలువలో నుంచి దయ ప్రకాశించింది, కరుణ ప్రకాశించింది. ఆయన యొక్క కరుణ, దయ, కనికరాలు, ఆయన ప్రేమ సినాయి కొండ అగ్నిని ఆర్పివేసి అందులో ఆ దేవుని యొక్క అగ్నిని ఉగ్రతను చల్లార్చి ప్రభు ఆయన అందులో ఉన్న నీతిని ప్రభు పరిశుద్ధుడు ధరించాడు. అంతే. ఆ పరిశుద్ధుడు నూతన నిబంధనలో ఆయన చిందించే రక్తం ద్వారా ఆయన అగ్నిహోత్రం చేయబడ్డాడు. కాబట్టి ఆయన అగ్నిహోత్రం అయిపోయి సినాయి కొండ మీద ధర్మశాస్త్రాన్ని దాన్ని నెరవేర్చాడు ప్రభు. ఆయన నెరవేర్చి మనల్ని విముక్తులుగా చేసి పాప విముక్తులుగా చేశాడు. ధర్మశాస్త్రం నుండి విముక్తులుగా మనల్ని చేసి ప్రభు నూతన నిబంధనలో కలవరి శిలువ యొక్క అనుభవంలో, ఆ కలవరి యాగంలో ప్రభు నీతిని, భక్తిని, విశ్వాసాన్ని, ప్రేమను, దయను, కనికరాన్ని అనేక గుణగణాలు వెదజల్లటం వలన అవి మన ఆత్మకి స్వాస్థ్యంగా లభించి జీవగ్రంథాన్ని తెరవటానికి మార్గాలు తెరిచాడు. ఆయన జీవ మార్గాలు తెరిచాడు ప్రభు. ఆయన దేవుని యొక్క మహిమ యొక్క స్వరూపం అనే విషయాన్ని నేను మీ మధ్యలో చెప్తూ ఉంటున్నాను. తర్వాత వాక్య భాగాలు చూసినట్లయితే కనుక కల్వరి శిలువలో కృప ఎలా ధారలై ప్రవహించింది. సీనాయి కొండ మీద మహిమ ప్రకాశించింది. కల్వరి శిలువలో కృప ధారలై ప్రకాశించినప్పుడు ఆ కృప ఆ మహిమను తీసుకొచ్చింది. సీనాయి కొండ మీద మహిమ నూతన నిబంధనలో కృపా మహిమ అయిపోయింది. అర్థమైంది కదా? సీనాయి కొండ మీద ఉన్నటువంటి మహిమ నూతన నిబంధనలో కృపా మహిమగా నిలబడింది. క్రీస్తు కలవరికి మహిమకు మధ్యవర్తిత్వాన్ని వహించింది, మీడియేటర్గా నిలబడింది. ఆ మీడియేటర్గా నిలబడినటువంటి ఆ కృప పరిశుద్ధుడైన ఆ కృపను ఆయన కృపాధారులు సినాయి కొండ మీద మహిమను కలవరి కొండల మీదలో నుంచి ఆయన ఆ కృప ఈ లోకంలో కృపా మహిమగా నిలబడిపోయింది. అది ధ్వజస్తంభంగా నిలబడింది అన్నమాట అర్థం. దాన్ని విపులీకరణ చేయలేకపోతున్నాను నేను, ఎందుకంటే పదజాలు చెప్పడం అనేది నాకు కుదరట్లేదు. చూసినట్లయితే కనుక వాక్య భాగాల్లో చూసినట్లయితే కనుక అందులో కృప అనేది ఎన్నో విధాలుగా కృప, నిత్యమైన కృప అన్నాడు, సత్యమైన కృప అన్నాడు, తర్వాత కృపా ఐశ్వర్యం అన్నాడు, కృపా మహదైశ్వర్యం అన్నాడు, పరిశుద్ధులలో నింపబడిన కృప అన్నాడు, కృప వెంబడి కృప అన్నాడు. ఈ ప్రతి పదజాలానికి అర్థం కానీ, దానికి ఎండ్ కానీ, దాని యొక్క మార్గాలు కానీ, ఒక వ్యక్తి పరిశుద్ధుని రక్తంలో ముంచబడి ఆ మహిమను కనుగొన్నప్పుడే ఈ కృప యొక్క అంతర్భావాలు ఆ వ్యక్తికి, ఆ పరిశుద్ధునికి ఇచ్చాడు దేవుడు. అందరికి ఇవ్వలేదు. ఈ విషయాలు చెప్పడానికి కుదరదు. విషయాలు అంటే ఏంటో కొంతవరకే చెప్పగలం, కానీ అంతకంటే ఎక్కువ చెప్పగలగడానికి సాధ్యపరచబడదు. ఎందుకంటే పరిశుద్ధుడైన తండ్రి పరిశుద్ధుడైన దేవుడు ఆ కృపామహిమ భూమి మీదకి అదొక స్తంభం. భూమి ఎలా ఆధారపడిందంటే, భూమి మహిమ కలిగింది ఎలా చేయబడిందంటే అది ధ్వజస్తంభం. ఈ ధ్వజస్తంభాలు, తిరిగినటువంటి ధ్వజస్తంభాలు భూమి కట్టబడ్డాయి. పరలోక మహిమలో నుంచి భూమి మీదకి దించబడ్డాయి. దాని పాదులు దేనితో కట్టగలిగినవన్నీ తెలుసా ఏవు అంటే, పరలోక మహిమలో నుంచి ఆ యొక్క ధ్వజస్తంభాలు, బలాత్సహ్యం అనే ధ్వజస్తంభం, కృపా అనే ధ్వజస్తంభం, మహిమ అనే ధ్వజస్తంభం, ప్రభు ఈ యొక్క అద్వితీయమైన శక్తితో కూడినటువంటి ఆ ధ్వజస్తంభాలు
భూమి నిలబడటానికి, అది శూన్యంలో వేలాడటానికి అవి మార్గాలు చూపించేయండి. నాకు అర్థమైన జ్ఞానం, నాకు ఏ జ్ఞానం అయితే అర్థమైంది, బైబిల్ జ్ఞానం, అది చెప్తున్నా అంతే. లోక సంబంధంగా ఆ జ్ఞానంలో నేను చెప్పడం లేదు. అది పరిశుద్ధులకు కొంతమందికే తెలుసు. ఆయన బలాత్సయంతో, ఆయన బలాత్సయం అంటే ఆయన యొక్క శక్తి ఏంటంటే, ఈ భూమిని శూన్యంలో వేలాడదీయటంలో అద్వితీయమైన శక్తి ఏ విధంగా ధ్వజస్తంభాలుగా కట్టబడిందో భూమి మీద, ఏ మానవుడికి కూడా అర్థం కానటువంటివి పరిశుద్ధుడు ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి పరిశుద్ధులకు ఇచ్చాడండి ఆయన. పరిశుద్ధులకు ఆ జ్ఞానాన్ని ఉపదేశం చేశాడు ఆయన. నా కుమారుడా, లెస్సైన జ్ఞానం నీకు ఇస్తాను, నువ్వు నీ హృదయాన్ని తెరువు, లెస్సైన జ్ఞానం నేను నీకు ఇస్తాను నేను. నా కుమారుడా, నీ హృదయాన్ని తెరువు అని ఎలాగో సామెతల గ్రంథంలో రాయబడిందంటే, ఆ దానిని వెంటాడు, నువ్వు ఆ జ్ఞానాన్ని వెంటాడు. అపోస్తలుడైన పౌలు తిమోతి చెప్తూ నీతిని, భక్తిని, విశ్వాసం వెంటాడు ఎలా అంటున్నాడో, అలాగే జ్ఞానాన్ని వెంటాడు. ఆ జ్ఞానం నీకు ఎన్నో మార్గాలు తెలుస్తూ వస్తుంది. జ్ఞానం మహిమ కలిగిన ముద్రలను ఓపెన్ చేస్తుంది ఆ జ్ఞానం. ఎందుకంటే మహిమా రేఖలు నీలో ప్రకాశింపచేస్తుంది ఆ జ్ఞానం అనేది ఈ లోక సంబంధమైన జ్ఞానం కాదు కనుక పరిశుద్ధుడే ఆ జ్ఞానాత్మపూర్ణుడే నిలబడ్డాడు కనుక ఆ జ్ఞానం నీ ఆత్మలో కలవరి మార్గాల నుంచి మహిమ కలిగిన మార్గాల్లోనికి ఆ జ్ఞాన రేఖలు ప్రకాశించినప్పుడు ఆ మహిమని పారు చేస్తుంది నీ హృదయంలో. ఆ మహిమని పారు చేసినప్పుడు ఇది అది అని చెప్పడానికి ఎవరి తరం అవ్వదు. మహిమ కలిగిన రేఖలు అంటే ఎవరి తరం అవ్వదండి చెప్పడానికి. ఫలానా కంపేర్ చేయడానికి ఇదేమి లోక సంబంధమైనవి కావు చెప్పడానికి. ఎంతవరకు చెప్పినా కొంతవరకు చెప్పగలం, కానీ దాన్ని విడదీసి ఎందుకంటే చెప్పగలగడానికి మార్గాలు లేవు. అది ఒక వ్యక్తికి ఆ తెరలు కట్టబడతాయి. బైబిల్ యొక్క తెరలు ఎలా కట్టబడ్డాయో నీ యొక్క హృదయానికి ఆ మహిమాయుతమైన తెరలలోకి వెళ్ళటానికి నీ పరిశుద్ధ క్రీస్తు యొక్క పరిశుద్ధమైన రక్తం నీ హృదయానికి ఎలా నిలబడిందో అన్న సంగతి ఒకసారి యోచించుకో. ఎలా నిలబడింది, ఎలా జీవిస్తున్నాం మనం అనేది ఒకసారి యోచించుకుంటే ఆ రక్తంలో క్రీస్తు మహిమ యొక్క ద్వారాలు, ఆ చెక్కువకి ఆ స్థానాలు, చెక్కబడినటువంటి ఆ స్థానాలు, అందులో నుంచి నీ దేవుని మార్గాలు నీ ఆత్మకి గోచరం అవుతాయండి. ఈ పరిశుద్ధ రక్తం నీ ఇందు నిలబడటానికి పరిశుద్ధత, నీతి, ప్రేమ, దయ, కనికరము, ఈ ఆత్మ యొక్క ఫలాలు అంతకుముందు చెప్పినట్టు ఆ ఫలం ఇక్కడ కూడా నిలబడతాయండి. ఒక వ్యక్తి జీవితంలో, సేవా జీవితం ముందుకెళ్ళే కొలది క్రీస్తు యొక్క రక్తంలో నీ ఆత్మ యొక్క ఫలం, పరిశుద్ధాత్మ యొక్క ఫలం అక్కడ కూడా నిలబడుతుందండి. చెక్కబడినటువంటి ఆత్మ యొక్క ఫలం, పరిశుద్ధత ఆత్మ యొక్క ప్రథమ ఫలం. రోమీ రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఆగ్రభాగంలో ఫలం పరిశుద్ధత ఫలం. పరిశుద్ధతతో నీ హృదయం పరిశుద్ధత రేఖల్లో ప్రకాశిస్తుందండి. నీ పరిశుద్ధత క్రీస్తును అనుసరించి నడిచిన పరిశుద్ధత మహిమగలిగిన రేఖల్లో నీ ఆత్మ అక్కడ నిలబట్టం నువ్వు చూస్తావండి. అదముడైన మానవుడు క్రీస్తును రక్షకుడు అంగీకరించిన వ్యక్తికి ఇన్ని ఉన్నతమైన స్థానాలు ఇవ్వని అనే సత్యం ఎంతమంది గ్రహించుకోగలుగుతుంటున్నారండి. వాక్యం అనేది కృపావరం అండి. దేవుని వాక్యాన్ని వివరించడం అనేది ఒక కృపావరం, అద్భుతమైన కృపావరం అండి. ఆ కృపావరంలో క్రీస్తు యొక్క ఉన్నతమైన స్థానాలు ఆత్మకు లభిస్తాయనే విషయాన్ని నేను మీ మధ్యలో మాట్లాడుతుంటున్నాను. ఆ విషయాన్ని మీతో మాట్లాడుతుంటున్నాను. దేవుని వాక్య భాగాల్లో చూసినట్లయితే ఈ యొక్క మహిమ కలిగిన ఆ తెరలు ఏం తెర అంటే నీల ధూమ్ర రక్త వర్ణంతో కట్టబడిన తెరలు ఏ విధంగా ఈ మనసు చుట్టబడిందో, మన మధ్యలో ఉందో, అలాగే దేవుని యొక్క గ్రంథం కూడా అనేకమైన తెరల మధ్య అంటే ఈ తెర అని అదే నేను చెప్పడానికి నాకు సాధ్యపరచబడదు. ఎన్నో రత్న రాసులు చెప్పబడి ఉంటుండగా ఆ తెరలు క్రీస్తులో రక్తధారంలో కట్టబడినటువంటి ఈ పాపం అంతర్యంలో ఉన్న పాపం యొక్క తెరను చీల్చుకుని ఆ దానిలోనికి నువ్వు ప్రవేశించగలిగితే ఆ రక్తం నిన్ను ఆ స్థానం తీసుకొచ్చినప్పుడు నీ అంతర్యంలో ఉన్న ఆత్మ యొక్క ఒప్పుదల చాలా ఉన్నతమైన స్థలాల్లో నివసింపజేస్తుంది. ఎంతమంది నిన్ను తులనాడైనా పట్టించుకోవు, ఎంతమంది రాళ్ళేసుకుంటే నన్ను పట్టించుకోవు. నువ్వు నమ్మినటువంటి ప్రభువు, నేను నమ్మినటువంటి ప్రభువు ఏంటో మనకు తెలుసు. కాబట్టి ఆ ప్రభువునందు విశ్వాసంలో సాగుతున్న మనకి విశ్వాసం యొక్క మార్గాలు బంగారు తేజోమయమైనటువంటి ఆ కిరణాల్లో దాచబడి ఉన్న క్రీస్తు యొక్క మహిమ నిన్ను నీ హృదయం మీద ఆపాదింపజేస్తున్నప్పుడు అప్పుడు నువ్వు ప్రకాశిస్తావు ప్రభులో. నీతి సూర్యుని యొక్క తేజస్తో నీ ఆత్మ ప్రకాశించడం నువ్వు గమనించుకోగలుగుతావు అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత ధర్మశాస్త్రం గురించి చెప్పాను. తర్వాత క్రీస్తు యేసు యొక్క ఆ దైవికమైన మార్గాలు మీతో చెప్పాలని ఆశపడుతుంటున్నాను. ఆయన మహిమస్వరూపి, దేవుని యొక్క మహిమస్వరూపి, తేజస్సు అన్నాడండి. దాంట్లో ఒక తేజస్సు అంతే.
ఆ తేజస్సు ఆకాశంలో నుంచి, ఇప్పుడు మనం ఎస్ట్రాట్స్ ఏదో అంటాం కదా, ఎస్ట్రోనాట్స్ అని అంటాం కదా, లేకపోతే అది ఇంకో పదం నాకు చేతకట్లేదు దానికి మాట్లాడడానికి. అవి భూమి మీద ఉల్కలు ప్రకాశిస్తాయండి. ఉల్కలు భూమి మీద ప్రకాశిస్తాయి. అవి ఎలా ప్రకాశిస్తాయంటే అగ్నిజ్వాల వలె మనకు కనబడుతుంది అంతే. కానీ అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఎంత బలమైనవిగా ఉంటాయో, ఎంత శక్తివంతమైనదో ఉంటాయో మనం వింటామే, చదువుతామే, కానీ మనకు తెలియదు. అలాగే ఆ మహిమైక తేజస్సు ఆకాశం మహిమలో నుంచి భూమి మీద ప్రకాశించిందండి ఒక తేజస్సు. ఆ తేజస్సు కణజాలం. ఆ కణజాలాలను పరిశీలిస్తే ఆయన ఏంటి అనేది నమూనా అంతా కూడా దాంట్లో దాచిపెట్టబడింది. ఒక 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 ఉల్కలో భూమి మీద పడితే నమూనా ఏ నక్షత్రం నుంచి వచ్చిందని ఎలాగ శాస్త్రవేత్తలు పరిశీలిస్తారో, అలాగే పరలోక మహిమలో నుంచి దిగి వచ్చినటువంటి ఈ యొక్క మహిమైక తేజస్సు దాన్ని ఎలా ప్రకాశించిందో అనేది ఆ ఉల్క దాన్ని బట్టి అర్థమవుతుందండి. మహిమైక తేజస్సులో దాచబడిన క్రీస్తు అర్థమవుతుందండి, లేకపోతే అర్థం కాదు. ఒకసారి నేను కొన్న 6-7 సంవత్సరాల క్రితం మా హస్బెండ్ చనిపోయారు. తీరిన వ్యవధిలో ఉన్నాను, దుఃఖంలో ఉన్నాను. అసలు అటువంటి సమయంలో దుఃఖాన్ని బయటికి కనపడకుండా నేను కార్చే కన్నీరు నా ప్రభువుకు నాకు తప్పితే ఎవరికి కూడా తెలియదు. అటువంటి పరిస్థితుల్లో రాత్రి గడియల్లో ఆకాశం నుంచి కింద వరకు ఒక అంగీ కనిపించిందండి. ఒక అంగీ, మెరిసే అంగీ, తలలాడుతూ మహిమాయుక్తమైన, అది మహిమ కలిగిన కలర్ అంటే ఏమంటారు, ఇది వెండి రంగులో ప్రకాశిస్తూ వచ్చిందండి. ఒక్కసారి ఆ అంగీని పట్టుకున్నానండి. ప్రభువా కేకేశాను, కేకేస్తాను అంగీని పట్టుకుని. వేసి ఆ అంగీకి చిన్న చిల్లు ఉంది, చిన్న హోల్ ఉంది, చాలా చిన్న హోలు. అలా దాంట్లో కంట్లో పెట్టి చూస్తున్నానండి. క్షణం మాత్రమే, అదంతా గంట కల కాదు, 2 నిమిషాల కల కాదు, ఒక్క నిమిషమేమో లేకపోతే కొన్ని సెకండ్స్ ఏమో నాకు తెలియదు. ఆ హోల్లో కళ్ళు పెట్టి చూస్తున్నప్పుడు దానిలోని వెలుగు మామూలు వెలుగు లేదండి. నా హృదయం ఓదార్చబడింది. అది దర్శనం అంటారో మరి ఏమంటారో తెలియదు, కానీ ప్రభువు యొక్క ఆ మార్గం నాకు ఒక్కటి చూపించాడండి దేవుడు. ఆ దుఃఖంలో, చాలా దుఃఖ పరిస్థితుల్లో మీకు చెప్తున్నాను నేను. అసలు ఒక వ్యక్తి ఓదార్పు పొందడానికి ఆ ప్రభు అటువంటి స్థానం కనుక చూపించకపోతే ఎంత దుఃఖకరమైన మార్గాల్లోనికి మనం వెళ్ళిపోతాం అనేది మనకి తెలియని విషయం అదంతా కూడా. అందుకోసం దేవుడు ప్రభు ఈ మహిమ కలిగిన కార్యాన్ని, మహిమాయుక్తమైనటువంటి పరిచర్యని నేటి పరిశుద్ధులు ఎంతవరకు ఆత్మలో ఆ మెరుపులు మోసుకెళ్తున్నారండి. ఎంతవరకు మెరుపులు మోసుకెళ్తున్నారు. మెరుపులు మోసుకెళ్ళేవి కాదు, కానీ అప్పటికప్పుడు నీ హృదయంలో ప్రకాశించే దివ్యమైన సత్యాలండి. అవి మహిమాయుక్తమైన స్థానాలకి కనెక్ట్ చేయబడినటువంటి ఆ స్థానాలు నీ హృదయంలో ఎంతవరకు ఉన్నాయనేది ప్రభు ప్రశ్నిస్తుంటున్నాడు దాంట్లో. అందుకోసం మనం యేసుక్రీస్తు ప్రభు వారు, అందుకోసం ఆ స్థానాలు నేటి పరిశుద్ధులకు ఇచ్చాడండి ఆయన. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ మహిమ అనే పదానికి కృప అనే పదానికి యాడ్ చేశాడండి. అంతవరకు కూడా కృప మహిమ అనే పదం ఎక్కడ యాడ్ చేయబడలేదు. కృప మహిమ అనే పదం పత్రికల్లో ఎక్కడ కూడా యాడ్ చేయబడలేదు. ఈ ఒక్కసారి యాడ్ చేయబడిందండి. ఎఫెసీ పత్రికలో ఒక్కసారి మాత్రమే ఆ పదాన్ని ఇప్పి చూపించినప్పుడు ఈ ఒక్క పదంలో ఎన్నో మహిమాయుక్తమైన ద్వారాలు ఆత్మలో తెరవబడటం నేను గమనించుకున్నానండి. మహిమాయుక్తమైన ద్వారాలు ఆత్మలో తెరవబడటం ఈ ఒక్క పదంలో నేను గమనించుకున్నానండి. ఇది నేను గమనించుకోకపోతే ఇన్ని వాక్య భాగాల్లో ఈ పదాన్ని నేను ఉపయోగించి మీకు చెప్పడానికి కుదరదండి. అది నాకు కుదరదు. నేను పోయి కలవల్లి మాటలు చెప్పడానికి దేవుని గ్రంథం లేదు. దేవుని ఉన్నతమైన సత్యాలని ప్రకటించడానికి వాక్యం మన హృదయంలో ప్రభు ఇచ్చాడు. కాబట్టి ఇటువంటి వాక్య విభాగాలని ప్రకటించడానికి ప్రభు ఈ స్థానాలు దేవుడి పరిశుద్ధులకు ఇచ్చాడు. కాబట్టి అలాగా కొన్ని పదాలని ప్రభు ఆత్మకిచ్చి దాన్ని తులుస్తూ వెళ్ళాడండి. పరిశుద్ధాత్మను దాన్ని తులుస్తూ వెళ్తున్నప్పుడు దానిలో ఉన్నటువంటి శక్తి, దానిలో ఉన్న బలం, దానిలో ఉన్నటువంటి ఆ మహిమ కలిగిన ప్రదేశాలు ఆత్మ లభించినప్పుడు అది నేను చెప్పడానికి కొన్ని మాత్రమే దేవుడు నాకు నా హృదయంలో ఉంచాడు. కానీ ఆయన మిగతా నేను చెప్పడం నాకు సాధ్యం కాదు, మరి ఎవరికి కూడా సాధ్యం కాదు. కృపామహిమ అన్నాడు. మహిమ ఇక ధ్వజస్తంభంలో కృప దొల్లుకుంటూ వచ్చిందండి. అది మానవ శరీరాకారంగా దొల్లుకుంటూ వచ్చిందండి. మహిమ యొక్క స్తంభాల మీద ఆ స్తంభాల్లో, పరలోక మహిమ యొక్క స్తంభాల్లో కృప శరీరాన్ని ధరించి వేదన పడుతూ వచ్చింది. రక్తం చిందించుకుంటూ వచ్చిందండి. నీకోసం, నా కోసం, పాపి అయినట్టు నీ కోసం, నీ పాపాన్ని ఒప్పుకొని ప్రభు సన్నిధిలో జీవించడం కోసం, అది పరిశుద్ధులుగా చేపట్టడం కోసం, పరిశుద్ధులు అతి పరిశుద్ధులు అవ్వడం కోసం,
పరిశుద్ధ స్థానాల్లో నీ ఆత్మ వర్ధిల్లట కోసం దేవుడు ఆ మహిమలో దాచబడినట్టు క్రీస్తు నిబంధన రక్తాన్ని నీ కోసం ఎలా చెల్లించాడనే విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అడుగుతుంటున్నాను. ఆ పరిశుద్ధని రక్తం ఎంత వేదన పడిందో కల్వరిలో ఆ యొక్క మార్గాలు నీ ఆత్మ తేడపరచబడినప్పుడు నీ హృదయం క్రీస్తునందులో ఎంత నూతనత్వంతో ప్రకాశించిందో, ఎంత మహిమాయుక్తంగా ప్రకాశించిందో, కానీ అప్పుడు మీకు అర్థం అవుదనే విషయాన్ని నేను మీ మధ్యలో మాట్లాడుతుంటున్నాను. అందుకోసం ఈ రెండు కలిపి కృపామహిమగా చూపించబడ్డాయండి. ఈ రెండు కలిసి కృపామహిమగా మళ్ళీ వాక్య భాగాల్లో మాట్లాడతాను. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక, ఈ స్థానాలు ప్రతి ఒక్కరికి లభించును గాక, దేవుడు మహిమ చెందును గాక. ప్రార్థించుకుందాం. తండ్రి నీ కొందనములు ప్రభువా, దయామయుడా నీ కొందనములు. మీ నామాన్ని హెచ్చించుకోండి తండ్రి, మీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభువా. జీవముగలని నీ నామ హెచ్చించబడటానికి తండ్రి సహాయం అందజేయండి తండ్రి. దేవా గనుడానికి 100,000 వందనములు, మహిమగలిగిన రాజానికి 100,000 వందనములు ప్రభువా. ప్రభు నీ మహిమలిన ప్రకాశిత ముందు నా అంతరంగం నీ ఎదురు సాగిలపడుతూ ఉంటుండగా ప్రభువా, నీ కృప ఆయనలో ఉన్నట్టు ఐశ్వర్యం నువ్వు నాకు తెరిచిన కొలది, నా ఆత్మకి అర్థమయ్యే కొలది తండ్రి నీ సన్నిధిలో చెప్పగలిగాను ప్రభా. లేకపోతే నేను చెప్పలేని దాన్ని ప్రభా. నా ఆత్మీయ స్థితిలో నీ సింహాసనం ఎలా నిలబడి ఉందో ప్రభా, నా అంతరంగి జీవితంలో నీ సింహాసనం యొక్క మార్గాలు ఎలా తెరవబడి ఉన్నాయో తండ్రి, నిన్ను గురించి చెప్పడానికి ఆ కృపా ద్వారాలు కూడా నువ్వు తెరిచావు కనుక నీకు వందనం చెల్లిస్తూ ఈ వాక్యం అనేకులకు ఆశీర్వాదకరంగా చేయమని ప్రభా యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇంతవరకు సిస్టర్ సుల్తాన్ నవీన్ గారి వాక్యాన్ని ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యు ఆల్.